కర్ణాటకలో కావేరీ మంటలు చల్లారలేదు. బెంగళూరులో మైసూర్ రోడ్లో మరోసారి నిరసనకారులు ఆందోళన దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు యగ్గనహళ్లిలోనూ అల్లర్లు చెలరేగాయి. విధ్వంసకారులపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఇటు బెంగళూరుతో పాటు మాండ్య, మైసూర్ నగరాలతో పాటు కర్ణాటకలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీంలతో పాటు అదనంగా 15,000 మంది పోలీసుల్ని మోహరించారు. ఆందోళనకారులు నిన్న ఒక్కరోజే 270కి పైగా వాహనాలను ధ్వంసం చేశారు. బెంగళూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మైసూరు రోడ్లో మళ్లీ అల్లర్లు జరిగాయని సమాచారం వస్తుంది. ఓవరాల్ గా ప్రస్తుతం కావేరీ నీటి సమస్య సంబంధిత తీర్పు తర్వాత పరిణామాలపై ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి కర్ణాటకలోను, మరోవైపు తమిళనాడులోను? ఈ ప్రస్తుతం బెంగళూరులో పరిస్థితి చూసుకున్నట్టయితే కొద్దిగా టెన్స్ మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు పరితోష్. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతానికి దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఏదైతే మైసూరు రోడ్డు ఉందో, అక్కడ మైసూరు హైవే రోడ్డు ఉందో, అక్కడ ఒక బస్సును కూడా కాల్చివేయడం జరిగింది. అలాగే ఒక క్యాటరింగ్ వెహికల్ను కూడా, చైర్స్తో వెళ్తున్నటువంటి క్యాటరింగ్ వెహికల్ను కూడా కాల్చేశారు. అలాగే టింబర్ ట్రేడ్ సెంటర్స్ దగ్గర కూడా ఒక SRS ట్రావెల్స్ అని ఒక ప్రైవేట్ ట్రావెల్స్, చెన్నైకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా కాల్చివేయడం జరిగింది. దాదాపు ఈరోజు పూర్తి స్థాయిలో గస్తీ చేపట్టినా కానీ, ఆర్పీఎఫ్ దళాలు ఉన్నా, హైదరాబాద్ పోలీసులు ఉన్నా కానీ నిరసనకారులు మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా తెగబడుతున్నారని చెప్పవచ్చు. ఈ దాదాపు ఒక గంట వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి బెంగళూరులో అక్కడక్కడ అలజడి స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం సంబంధించి నిర్ణయం ఇంకా ఏది కూడా దీనిపైన బయటికి రాకపోవడము, ఇంకా అసెంబ్లీలో కేబినెట్ చర్చ జరుగుతుండడం మూలంగా ఎలాంటి నిర్ణయాలు వస్తున్నాయన్న దానిపైన మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకవైపు గొడవలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు మనకు నగర పోలీసులు పోలీస్ కమిషనర్ చెప్తున్నటువంటి సమాచారం మేర వరకు దాదాపు 316 మందిని అదుపులోకి తీసుకున్నామని, దాదాపు 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో అందరినీ కూడా మొత్తం ఆ ప్రాంతాలంతా కూడా కర్ఫ్యూ విధించినట్టు కన్ఫర్మ్ చేశారు. అలాగే రేపు రాత్రి వరకు ఈ కర్ఫ్యూ కొనసాగిస్తామని, భారీగా నిషేధాజ్ఞలు విధించాము, ఎవరు కూడా ఇళ్లలో నుంచి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా చెప్పారు. అలాగే ఈ బెంగళూరులో ఉన్నటువంటి పాఠశాలకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు, అలాగే ఏదైతే కమర్షియల్ అండ్ ట్రేడ్ సెంటర్స్ ఉంటాయో అక్కడంతా కూడా సెలవు ప్రకటించాం కాబట్టి ఎవరు కూడా పోలీసులు నెక్స్ట్ అనౌన్స్మెంట్ చేసేంత వరకు కూడా రావద్దని చెప్పడం జరిగింది. ఇక రాజకీయ పరంగా చూస్తే దాదాపు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. దాదాపు గంటన్నర నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్తో సమావేశం జరుగుతున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు పదే వినిపించినా కానీ కేంద్రం దీనిపై పట్టించుకోవట్లేదని చెప్పారు. ఇలా గంట కిందట ప్రధానమంత్రి మోడీ కూడా రియాక్ట్ అయ్యి ఇది తనకి ఈ విషయం చాలా కలిసివేసిందని, అయితే ఈ ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వ్యవహారం కనుక వాళ్ళిద్దరూ తేల్చుకోవాలని చెప్పడంతో కూడా ఇటు కర్ణాటక సర్కార్ ఏం చేయాలన్న దానిపైన మాత్రం ఆలోచిస్తుంది. అయితే చర్చలో క్యాబినెట్లో ఉన్నటువంటి మీటింగ్లో మాత్రం కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. కర్ణాటకకు ముఖ్యంగా ప్రస్తుతం వర్షాలు కురియలేదు. గతంగా కర్ణాటకకు బాగా ఎక్కువగా ఉన్నటువంటి 3-4 జలాశయాల్లో కూడా వాటర్ లేకపోవడం మూలంగానే ఈసారి తమిళనాడుకు నీళ్లు విడుదల చేయలేకపోతున్నాము. అందుకే రైతుల నుంచి మొదట ఆందోళన స్టార్ట్ అయ్యి అది విధ్వంసకారుల వరకు వెళ్ళింది. కనుక మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. సో మనకున్నటువంటి సమాచారం వరకు కూడా కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ నెల 19న కావేరీ ట్రిబ్యునల్లో ఒక మీటింగ్ జరగనుంది. ఆ ట్రిబ్యునల్లో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ తమిళనాడుకి ఇవ్వడానికి, ఇక్కడ రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది, త్రాగునీరుకు బెంగళూరుకు అందించడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆ యాంగిల్లో వెళ్ళి కావేరీ ట్రిబ్యునల్కి వినిపించే అవకాశం ఉంది. సో వినిపించిన తర్వాత అప్పుడు ఏమి తీర్పు వస్తుందో దాన్ని బట్టి వెళ్దాము, లేదంటే రాజకీయంగా కూడా దీన్ని ఫైట్ చేయాలని కూడా మొత్తం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. మరొకవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా మార్గరెట్ అల్వా కూడా సిద్ధరామయ్యతో కూడా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మార్గరెట్ అల్వా కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఏం జరుగుతుంది, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కానీ సోనియా గాంధీకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి, దానికి హైకమాండ్ కూడా మద్దతు ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది. అంటే రాజకీయ సంక్షోభం ఏదైనా తలపెట్టి, ఎందుకంటే ఒక ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకున్న సమాచారం వరకు. ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ కాపీ మాకు ఇంకా అధికారికంగా రాలేదని చెప్పి కర్ణాటక ప్రభుత్వం చెప్తూనే ఉంది. అయితే అధికారికంగా తీసుకోకుండా ఉండాలంటే ఒకవేళ కేబినెట్ అంటే ప్రభుత్వం తరపు నుంచి మొత్తం అంతా రాజీనామాలు చేసేసి అది ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు తీసుకోకుండా ఉంటే ఓ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి విధానం కంటిన్యూ అవుతుందనే ఒక ఆలోచనలో కూడా కర్ణాటక సర్కారు ఉంది. అయితే అంత దూరం వెళ్లకుండా ట్రిబ్యునల్ యొక్క మీటింగ్ ఏం జరుగుతుందో ఆ ట్రిబ్యునల్లో తమ కర్ణాటక రాష్ట్రం నుంచి వాదనలు వినిపించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు మనకున్న సమాచారం. పరితోష్. రైట్, థ్యాంక్ యూ దినకర్.